హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొర్రలు ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బౌల్లో 1 కప్పు కొర్రలు వేసుకోవాలి. వీటిని 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 2.5 కప్పులు నీళ్లు వేసుకోవాలి. వీటిని 4-5 గంటలు నానబెట్టుకోవాలి. మీకు టైం లేకపోతే కనీసం 3 గంటలైనా నానబెట్టుకోండి. కొర్రలు నానాయి. ఇప్పుడు ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయిలో 1 స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరుక్కున్న అల్లం 1 స్పూను, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. మీకు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. వీటిని 2-3 నిమిషాలు మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు దూరగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు తురుముకున్న క్యారెట్, 2 స్పూన్లు సన్నగా తరుక్కున్న బీన్స్, ఒక పెద్ద టమాటో సన్నగా తరుక్కొని వేసుకోవాలి. వీటిని ఆయిల్లో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని లో హీట్లో 2 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఎలాగో ఉప్మాలో వేసే నీళ్ళతో ఇవి ఉడుకుతాయి కాబట్టి ఇప్పుడు కొంచెం లైట్గా ఉడికించుకుంటే చాలు. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొర్రలు నానబెట్టుకున్న నీళ్ళతో సహా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా నీరు మరుగుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి చిన్న మంట మీద 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇందులో ఇంకా వాటర్ ఉంది, ఇంకా కొంచెం ఉడకాలి ఉప్మా. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి చిన్న మంట మీద. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకుంటే ఉప్మా రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కొర్రలు ఉప్మా రెడీ. దీన్ని మీకు ఇష్టమైన చట్నీతో తినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.